శ్రీమంతుడైన మా కన్న తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, 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 కృతజ్ఞతాస్తుతులు. ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మా మంచి కాపరి, నీకే వందనాలు, 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 వందనాలు. ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఆలోచనకర్త, నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. బలవంతులకు దేవుడా, నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నిత్యుడకు తండ్రి, నీకే స్తోత్రాలు, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. సమాధానకర్తవు అధిపతి యేసయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. నీకే కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. నీకే కృతజ్ఞతాస్తుతులు, 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 కృతజ్ఞతాస్తుతులు. యేసయ్యా, నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఆరాధనా, 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 ఆరాధనా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధనా, 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 ఆరాధనా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధనా, 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 ఆరాధనా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధనా, 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 ఆరాధనా. కొట్టు, చప్పట్లు కొట్టు. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధనా, 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 ఆరాధనా. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధనా, 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 ఆరాధనా.
యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 తన వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 విఖండల కషకర బాబా విఖండల కషకరి బాబా నల కషకర బాబా విఖండల కషకర బాబా నల కషకరి బాబా నల కషకర బాబా విఖండల కషకర బాబా నల కషకరి బాబా విఖండల కషకర బాబా నల కషకరి బాబా విఖండల కషకర నల కషకరి బాబా నల కషకర బాబా నల కషకరి బాబా నల కషకరి నల కషకర బాబా నల కషకరి బాబా నల కషకరి బాబా నల కషకర బాబా నల కషకరి బాబా నల విఖండల కషకర బాబా నల కషకరి బాబా నల కషకరి బాబా విఖండల కషకర నల కషకరి బాబా విఖండల కషకర నల కషకరి బాబా విఖండల కషకర నల కషకరి బాబా నల కషకర విఖండల కషకర బాబా నల కషకర నల కషకరి బాబా నల కషకర విఖండల కషకర బాబా నల కషకరి బాబా నల కషకరి విఖండల కషకర నల కషకరి బాబా నల కషకర విఖండల కషకర నల కషకర బాబా నల కషకరి
బలమైన నీ పరిశుద్ధాత్మ, బలమైన పరిశుద్ధాత్మ మా మీదకు దిగి వచ్చింది. అది చూస్తున్నాడయ్యా. పౌరవలే నీవు దిగి వచ్చిన దేవా, పౌరవలే మాపై అల్లాడుతున్న దేవా.
బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం, బలమైన పరిశుద్ధాత్మ అగ్ని మన మధ్యలోకి, మన మీదకి దిగి వచ్చింది. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మలో, అగ్నిలో బాప్తిస్మ అనుభవం పొంది ఉన్నారు. ప్రభు కృపలో బలవంతులై ఉన్నారు. ఇది దేవుని ద్వారా, త్రియేక దేవుడు కృప వల్ల జరిగినది. మనస్పర్ధలు కలుగు చేసిన దురాత్మలు తగలబడిపోయాయి. ఆధ్యాత్మికంగా ఎదగకుండా అడ్డుపడ్డ దురాత్మలు తగలబడిపోయాయి. సైతాను కట్టిన బంధకట్లు తగలబడిపోయాయి. మరణ పాతాళ పాశములు కూడా తగలబడిపోయి సంపూర్ణమైన విడుదల ప్రకటించాడు నా ప్రభు. సంపూర్ణమైన విడుదల గావించాడు. గతంలో నష్టపోయినది, ప్రస్తుతంలో నష్టపోయినది మొత్తమును ప్రభు రెట్టింపుగా, 2 రెట్లు ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగత పరంగా, సేవా పరంగా ప్రభు తిరిగి నీకు ఇస్తా ఉన్నాడు. ఈ రోజు అనుగ్రహించాడు. అది పొందుకో. ఇది మొదలుకొని ఆధ్యాత్మిక జీవితం విప్లవాత్మైన మార్పు కలుగుతుంది. కుటుంబంలో విప్లవాత్మైన ఆశీర్వాదాన్ని చూస్తావు. సేవా పరిచయంలో విప్లవాత్మైన గొప్ప ఉద్యమాన్ని, విస్తారమైన ఆత్మల సంపాదనను చూస్తావు. బలమైన దేవుని సేవా పాత్రలు లేపబడుట చూస్తావు. ప్రతి ఆర్థిక ఇబ్బంది తొలగిపోయి సర్వ సమృద్ధి చేత దేవుడు నిన్ను నింపుతా ఉన్నాడు. నీ కుటుంబాన్ని నింపుతా ఉన్నాడు. నీ సహవాసాన్ని, సంఘాన్ని నింపుతా ఉన్నాడు. పరిచయాన్ని నింపుతా ఉన్నాడు. బలమైన అభిషేకం, బలమైన అభిషేకం. అంతరంగ పురుషుడు బలపడేలా ఆత్మ బలము కూడా అనుగ్రహింపబడింది. ఆత్మ బలము కూడా అనుగ్రహింపబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప చేత ప్రతి ఒక్కరు బలవంతులుగా మార్చబడుతున్నారు, మార్చబడ్డారు. ఆయన చేతులు బలముగా వాడబడబోతా ఉన్నారు. ఘనమైన సేవ జరగబోతా ఉంది. ఘనమైన సేవ, ఘనమైన సేవ జరగబోతా ఉంది. కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన, ఆరాధన. అవును ప్రభువా, ఎప్పుడో నశించిపోవాల్సిన మమ్మలను నీవే మా హృదయ వాకిట నిలచి తట్టావయ్యా. ఎప్పుడో నశించిపోవాల్సిన మమ్మలను నీ వాక్యముతో ప్రభు దర్శించావు, నీవు మాట్లాడావు, నీ వాక్యము చొప్పున నడిపించావయ్యా. అవునయ్యా, నీవే ఇదిగో నీ రక్తంతో నన్ను మమ్మల్ని కడిగావు కాబట్టి
జీవ గ్రంథంలో మా పేర్లు రాయబడ్డాయి. అయ్యా, పరిశుద్ధుల సహవాసంలో మేము నిలవగలిగాం. సొత్తైన ప్రజలుగాను నీ సొత్తైన సంఘములో స్వాస్థ్యములుగాను మేము ముద్రించబడ్డాం. కేవలం ఇది నీ కృపను బట్టి జరిగింది. మా గొప్పతనం కాదు, మా నీతి పరిశుద్ధత కాదు. దేవా, మీరు చేసిన కార్యమును తలపోస్తా. ఆరాధన 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 ఆరాధన. రెండు చేతులు పైకెత్తి ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ప్రేమగల మా కన్ను తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, నీ మహా ఉచిత కృప చొప్పున ఈ రీతిగా మేము నిన్ను ఆరాధించుకొనుటకు కృప అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ కార్యములు జరిగించినందుకు, పరిశుద్ధాత్మలో అగ్నిలో మేము బాప్తీసు అనుభవంలోకి వచ్చి నీలో పరవశించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు అయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ సమయం ఇలా ఉన్నామంటే అది కేవలం నీ కృప. నీ కృపను బట్టే మేము ఇలా ఉన్నామయ్యా. ఆ కృపే గనక లేకపోతే ఇదిగో ప్రభువా, మేము వ్యర్థులమే. కేవలం నీ కృపను బట్టి ప్రభువా ఇలాగను మమ్మల్ని ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ చిన్నపాటి ఆరాధన మీ పాదపద్మలు సమర్పించుకుంటూ ధారాళమైన నీ ఆత్మ నడిపింపును, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతను కోరుకుంటూ నీ బలమైన వాక్శక్తిని అనుగ్రహించి నీవే ప్రతి ఒక్కరితో తేటగా వాక్య ఉపదేశం ద్వారా మాట్లాడమని బతిమలాడుతూ నీ కృప ద్వారా మాకు దేవా ఇటు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన మీ పాదపద్మలు సమర్పించి నిన్ను మహింపరచుకుంటూ ఉపదేశపు కాంతిలో నాతో మాతో అందరితో నీ చిత్తంలో ఉన్నారు అందరితో మాట్లాడి నీ నామాన్ని ఘనపరచుకోమని, సమస్తం నీ స్వాధిలో తీసుకోమని బతిమలాడుతూ యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని ఈ ఆరాధన మీ పాదపద్మలు సమర్పించి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది, పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనాలు, అంటే చివరి 2 వచనాలు గమనించండి. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 3వ అధ్యాయం 16, 17 వచనాలు గమనించండి. నేను చదువుతున్నాను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి
తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఆమెన్, హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరిచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి ప్రభువా. లేఖనము చాటున మీరు దాచి ఉంచిన లోచైన నూతనమైన అతి శ్రేష్టమైనటువంటి లేఖన ప్రత్యక్షతతో కూడిన ఆత్మ ప్రత్యక్షతో ఇమిడినటువంటి సర్వసంపూర్ణ సత్యమైనటువంటి ఆరోగ్యకరమైన ఉపదేశాన్ని బయటకు తేండి. మీ మనసులో ఉన్న ఉద్దేశాలన్నీ బయటకు తేండి. నువ్వు చెప్పాలనుకున్నవి సంపూర్ణ స్థితి పొందడానికి అవసరమైనవన్నీ బయటకు తెచ్చి మీ పక్షం వహించినటువంటి మీ దాసు నోట ఆ మాటలు ఉంచండి. మీ దాసు నోటిని మీ నోటి పోరగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంచంలోంచి మీరు కనపడుతూ నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. వారికి వినబుద్ధి కలిగినంత వరకు ప్రకటించావని, ఉపమానం లేక ఏది బోధించలేదని, అయ్యా ప్రతిదీ కూడా నీవు అధికారంగా ప్రకటించావని చెప్పని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. అలాగనే మీరు బోధించండి నాకు, మాకు అందరికీ. నీ మాటలు వెలువడుతున్న తోడనే మా చెవులు దేవా తెరవబడునగాక. వినగలిగిన చెవులను, గ్రహించగల మనస్సును, లోబడు హృదయమును, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యం నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసి శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి నీ చేత అభిషేకించబడి సంఘం ఎదుట సేవకుల చేత హస్తనిక్షేపణం పొంది భూదిగాంచుల వరకు దేవా నీ పక్షంగా వెళ్ళి ఘనమైన నీ శిలువ రాజ్య సువార్తను ప్రకటించి నీది త్రియేక నామం పేరిట ఆత్మలను రక్షణ అనుభవంలోకి తెచ్చి సంపూర్ణ సిద్ధి పొందుటకు కావలసిన ఉపదేశం అందించి నీ చేత ఉపదేశింపబడుచు మేము సంపూర్ణ సిద్ధి పొందుకుంటూ నీవు మాకిచ్చిన వారిని సంపూర్ణులుగా చేస్తూ ఆ మార్గంలో నడిపించుకుంటూ ఒకానొక నాడు ఖచ్చితంగా వారు మేమంతా కలిసి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ధైర్యంగా నిన్ను ఎదుర్కొని ఆనాడు నీ ఎదుట నిలిచినప్పుడు నీవు ప్రభా మెచ్చుకోవాలి. బడా మంచి దాసుడా, మంచి దాసురాలని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం కలిగినట్లుగా మాకు బోధించండి. మా చేయి పట్టుకుని ఆ మార్గంలో నడిపించండి. మేము నీ చేయి పట్టుకుంటే విడిచిపెట్టే అవకాశం ఉంది ప్రభా. నీవు మా చేయి పట్టుకో. నువ్వు అనుకున్నావు నీ నిత్యానుసారమైన మార్గంలో నీ ఆలోచన చొప్పున, నీ మాట చొప్పున, నీ ఆత్మ చొప్పున మమ్మల్ని నడిపించండి. మాకు బోధించి అది నువ్వు మాత్రమే చేయగలవు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్న నీ కృప మీద ఆధారపడ్డాను. నాలో ఉన్న సమస్త అవిధేయతల, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకున్న క్షమించు. సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. పరిశుద్ధాత్మతో నింపండి. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టబెట్టు. శుద్ధ జలంతో నన్ను కడిగి పవిత్రపరచు. ఆనంద తైలాభిషేకం నాపై ఇంకా గొప్పగా ఉంచు. పరలోక శుద్ధ సువర్ణ తైలం నా నిత్యం ఇంకను గొప్పగా ఉంచు. ఎహెజ్కేలు గ్రంథం 2:1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలవబెట్టు. మత్తయి 10:1 7, 8, 20 వచ్చిన ప్రకారం, యెషయా 51:16 ప్రకారం, అపోస్తలుల కార్యం 4:27-37 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు దయచేయి. దేవా, ఉపదేశాన్ని అటగించాలని చూస్తున్నది దుష్టుడు, వాడి దూతలు కావచ్చు, ఈ లోకంలో పూజలు అందుకుంటున్నా, లేదా కులానికి సంబంధించిన దేవి దేవతలు దేవుళ్ళు కావచ్చు, లేదా వశీకరణ సంబంధించి కావచ్చు, లేదా చిల్లంగి బాలమణి చేతబడి క్షుద్ర పూలకు సంబంధించి కావచ్చు. అవి ఎంత ప్రమాదకరమైనా సరే, దుష్టుడైన వాడి దూతలైనా సరే, యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాం. నిత్య నరకానికి విసిరి కొడుతున్నా. ఇప్పుడే ఈ క్షణం మందే వాటి ప్రభావం యేసునామములో అక్కడ లయమైపోవునుగా. నా చుట్టూరు, మా చుట్టూరు నీ సిలువ రక్తపు కంచెను, రక్షణ కంచెను వేసి
మాతో మీరుండి నీ చేతిని దాచిపెట్టి నీ దేవదూతల అగ్నిగుండ రథం చుట్టూ కావలిగా ఉంచి నీవే అగ్ని ప్రాకారమై తోడై ఉండి మేమున్న ఇదిగో నీ ప్రాంతంలో ఎక్కిపిస్తున్న నీ చిత్త ప్రకారం బిడలు ఆ ఇంటిని ఆ ప్రాంత సేనాపర్వతంగా మార్చి స్తుతి సింహాసనాసీనుడివై ఉండి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని నీ ఆత్మకార్యములు జరిగించమని నీవిచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను మమ్మలను ఉపదేశాన్ని చేతులకు అప్పచెబుతూ నిద్రమొచ్చు పరధ్యానం చేతుల విసుగు యేసు నామములో బంధిస్తున్నా గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని పౌలు పేతురు ప్రకటిస్తే వారి హృదయాలు పొడవబడి తెరవబడినట్లుగా అనేకులు జీవితాల గొప్ప కార్యాలు జరిగినట్లుగా ఈరోజు నీవు నాతో మాతో ఉండింది అయ్యా ఇది అల్పుడై నీ దాసును వాడుకుని నువ్వు మాట్లాడి ఆనాటి కంటే ఇంకా గొప్ప కార్యాలు జరిగినట్లుగా ఉపదేశించమని నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాహస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన అలాగే నా ఈ మాటలు వింటున్నా, ఇక ముందు వీడియో ద్వారా వింటున్నా వినబోతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ చదువుకున్న వ్యక్తి అంటే ఎవరి గురించి చదివామంటే యేసు ప్రభు వారి గురించే. ఏం చేశాడయ్యా అంటే నమ్మి బాప్తీస అనుభవంలోకి వచ్చాడు. ఈరోజు బాప్తీస అనుభవంలోకి రమ్మంటే చాలామంది చాలా రకాల సాకులు చెబుతారు. మా నాన్న ఒప్పుకోవట్లేదండి అంటారు, మా అమ్మ ఒప్పుకోవట్లేదండి అంటారు. ఎందుకని అంటే వేరొక రీతిగా అంటే విగ్రహారాధన సంబంధమైన బంధువులు, ఇటు అమ్మ తరపు మేనమామలు కావచ్చు, ఇటు నాన్న తరపు మేనత్తలు కావచ్చు, వారి కడుపును పుట్టినటువంటి బిడ్డలకు వీరిని భార్యలుగానో లేదా భర్తలుగానో పంపించడానికంటే వివాహం ఆడటానికి, రక్షణ పొందితే విగ్రహారాధన చేసే వ్యక్తికి ఇస్తే అది పొరపాటు అవుతుంది కదా. అదే రక్షణ పొందకుండా ఉంటే యథేచ్ఛగా మనం చేయాలనుకున్న పని చేయొచ్చు. రక్షణలోకి వచ్చిన తర్వాత అన్ని కామెరలైనోడిగా ఉన్నట్టు పచ్చాలు ఉంటాయి అన్నమాట. వాళ్ళకి కష్టంగా అలా అనిపిస్తూ ఉంటాయి. మనిషి సన్మార్గంలో నడవటానికి కావలసిన కట్టడలు, ఆజ్ఞలు, నియమాలు, పద్ధతులు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. తేడాగా అడుగులు వేసిన భక్తుల జీవితాల్లో ఎంత కీడు అనుభవించారో దాన్ని బట్టి భయపడుతూ భక్తి సాధన చేస్తావని, దేవుడిని నమ్మి దేవుడిని పరిపూర్ణంగా విశ్వసించి ఆయన అనుకున్నట్టుగా ఆజ్ఞలకు అనుగుణంగా, కట్టడలకు అనుగుణంగా, పద్ధతులకు అనుగుణంగా నీ జీవితాన్ని కట్టుకుంటే ఎంతగా ఆశీర్వదింపబడతావో శ్రేష్ఠ భక్తుల జాబితా కూడా రాయబడింది. ఎందుకు? నువ్వు నేర్చుకుంటావని. పాడు పనులు చేసినోడికి పట్టిన గతిని బట్టి జాగ్రత్త పడతావని, దేవుని ఎదుట నమ్మకంగా బ్రతికిన వారు జీవితాలు ఆశీర్వదింపబట్టాన్ని బట్టి నేను కూడా ఇలాగ భక్తి సాధన చేయాలి, నేను కూడా ఇలాగ నా ప్రభు ఎదుట నిలబడాలి, నేను కూడా నా ప్రభు కోసం నమ్మకంగా భక్తి సాధన చేసి ఆయన చేత ధన్యులు అని అనిపించుకోవాలి. ఎలా? యేసయ్య చేతే ధన్యులు అనిపించుకోవాలి. ధన్యులు అనిపించుకుంటే ఇంకంతకంటే ధన్యత ఏముంది? ఇప్పుడు నా కన్న తండ్రో కన్న చెల్లో లేదంటే ఇతరులో రాజకీయ నాయకులు వీళ్ళు ఎవరైనా మా అమ్మాయి మంచిది, మా అబ్బాయి మంచోడు అంటే ధన్యులు, అంటే ఆశీర్వదింపబడటానికి సూచనగా ధన్యులు అని చెప్పని. ఆ ధన్యత్వం అనేది పొందుకో. ఇతరులు రాజకీయ నాయకుల ద్వారా మనం ఆశపడుతూ ఉంటాం. ఎవరైనా మన ప్రాంత ఎమ్మెల్యేనో ఎంపీనో లేదంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాగానే మన వంచుగా మన పలుకుబడంతా ఉపయోగపెట్టి ఆయన ఎలా అయినా కలవాలి, ఆయన కలిసి మా బాగోగులన్నీ చెప్పుకోవాలి, మాకున్న ఇరుకిదయ్యా, ఇబ్బంది ఇదయ్యా, మా పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పుకోవాలని ఒక రకమైన తపన అయితే, మరొక తపన ఎలా ఉంటుందంటే ఆయన పక్కన ఫోటో దిగాల. లోకంలో ఉన్నప్పుడు నేను చిరంజీవి ఫ్యాన్స్ అన్నమాట.
చిరంజీవి మాత్రమే ఫ్యాన్స్. ఇంకా మిగతా కప్పగంచులు కుప్పిగంచులు వేయటం ఏమి లేదు, ఓన్లీ చిరంజీవి ఫ్యాన్స్. అయితే నాకున్న కోరిక ఏంటంటే చిరంజీవి దగ్గరికి వెళ్ళాలి, చిరంజీవి పక్కన ఫోటో దిగాలి. నా బ్రతుకాలం అంతట్లో ఈ కోరిక నెరవేరితే చాలు, ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన పక్కన ఫోటో దిగితే చాలు అనుకున్నా. నేను మా ఊళ్ళో ఉన్నంతసేపు అది జరగల. ఈ నర్సరావుపేట పట్టణంలోకి వచ్చిన తర్వాత కార్ డ్రైవర్గా నేను ట్రావెలింగ్లో ఉద్యోగం చేస్తూ ఉన్నా. ఇక్కడే ఒక డాల్ మిల్లుకు సంబంధించిన ఆ కులానికి సంబంధించిన వ్యక్తే. ఆయన ప్రతి అమావాస్య రోజు హైదరాబాద్ బయలుదేరచుడు. నాకు అంచుపట్టని వ్యవహారం అనమాట అది ఇప్పటికి కూడా. ఆ తర్వాత అర్థమైంది, ఒకళ్ళకి అమావాస్య రోజే ఏదైనా కార్యం తలపెడితే కలిసి వచ్చుద్దని, ఒకళ్ళే అమావాస్య ఎదురుంటే ఆగిపోతారు. గతంలో కూడా నేను ఈ సెంటిమెంట్స్ ఫాలో అయ్యా. తుమ్మితేనో, విధవరాలు ఎదురొస్తేనో, పిల్లి కాకి ఈ సెక్షన్ లేలే కానీ ఏది తుమ్మితేనో, విధవరాలు ఎదురొస్తేనో, అమావాస్యగా ఇంకా వారంలో అమావాస్య ఉందంటే ఏ పని చేసేవాడిగా. ఈయన చూస్తే విచిత్రంగా ఉండేదన్నమాట. అమావాస్య రోజే ఈ రాత్రి బయలుదేరితే తెల్లారి అమావాస్య వచ్చుద్ది. అట్లా హైదరాబాద్ వెళ్ళేవాడు. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఒక అన్నయ్య నాయకుడు ప్రజారాజ్యం పార్టీ తరపునప్పుడు ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అయితే మరొకటి పని ఏంటంటే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం. అంటే హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు వేశారు. ఆ రింగ్ రోడ్డుకి అక్కడక్కడ కొండలు అడ్డు ఉంటే వాటిని చదును చేసి ఇవ్వటం, ఇన్ని మీటర్లు అని చెప్పని కాంట్రాక్ట్ అనమాట. స్టార్ డిజిటల్ మార్కెట్ సెంటర్లో ఉంది, స్టార్ డిజిటల్ అని చెప్పని. ఆ డిజిటల్కి సంబంధించిన యజమానుడు ఈయన, ఇంకో ఆయన సైకిల్ షాప్ ఆయన ఉండదు, ఆయన ప్రెస్కు సంబంధించి విలేకరు అనమాట. వీళ్ళంతా బాగా క్లోజ్గా ఉంటారు, నన్ను చూస్తే గమనిస్తారు. గోపిరెడ్డి గారి దగ్గర కూరగాయల మార్కెట్లో ఒక అతను ఉన్నాడు. వీళ్ళంతా బాగా పరిచయం అన్నట్టు. అప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తమై పార్ట్నర్లుగా ఉంటా హైదరాబాద్ వెళ్ళొచ్చేవాడు. అమావాస్య రోజే బయలుదేరేవాళ్ళు ఈ బ్యాచ్ మొత్తం కార్లో. దానికి నేనే డ్రైవర్ని. నేను అడగపోతే బవాచి బిర్యానీకి ఇదే తిండి. 4 కూరలు అన్నం తిందా అంటే కరువే అది. అక్కడ ఫేమస్ బిర్యానీ, అదే తినేవాడిని. అయితే ఒకరోజు వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. ఎవరు? చిరంజీవి వాళ్ళ తండ్రి గారు చనిపోయాడు. ఇక ఈయన ప్రజారాజ్యం పార్టీ తరపున కార్యకర్తగా ఉన్నాడు, మెయిన్లుగా లీడ్ చేస్తా. పదాబ్బాయి పోదాండి వాళ్ళని ఇది సంగతి అంటే వాళ్ళ నాన్నగారి ఇంటికి, చిరంజీవి గారు వాళ్ళ నాన్నగారి ఇంటికి పోయాం. ఆడకు పోయి అందరితో పాటు బుకే ఇస్తా, నేను కూడా వెళ్ళి బుకే ఇచ్చి, అంటే పక్కన ఎవరు లేరు, రారా సంఖ్యలో నువ్వు కూడా ఒకడుగా ఉంటావు అని చెప్పని రా అని చెప్పని తీసుకువెళ్ళి వాళ్ళతో పాటు ఆ ఫోటో ముందు పూలేసి పూలమాలేసి ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకొని చిరంజీవి గారితో షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో దిగి మరీ వచ్చా. ఆ తర్వాత అవన్నీ ఎడిపోయినాయి అర్థం కాల. ఏంది ప్రతి ఒక్కడికి ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు పక్కనైనా ఫోటో దిగాలనే తపన. లోకం దాని ఆశలు గతించునన్నట్లుగా రక్షణలోకి రావాలంటే అనేక పత్యాలు ఇట్లా ఉండాలనేది వారికి కష్టంగా ఉంటుంది. అదే లోకానుసారంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా మన యథేచ్ఛగా మనం ఎట్టబడితే అట్ట ఉండటానికైనా ఫ్రీ. మనకి షరతులు పెట్టేవాడు ఉండడు, ఆంక్షలు విధించేవాళ్ళు ఉన్నారు, ఇలా ఉండు ఇలా ఉండకూడదని చెప్పేవాళ్ళు ఉండరు. ఈ రక్షణ పొందుదాం అనే వాళ్ళ విషయంలో కొంతమంది పెడుతున్న అడ్డంకులు అన్నమాట. మా అమ్మాయిని మా అన్న కొడుకుకి ఇవ్వాలని, ఆ అబ్బాయిని మా అన్న కూతురికి చేసుకోవాలని, లేదంటే పలానా మా అక్క పిల్లలకి, అంటే నాన్న తరపు అనమాట, అక్క పిల్లలు చెల్లెల పిల్లలు ఉంటారు, వాళ్ళకి మా పిల్లల్ని ఇచ్చి మా ఆడపిల్లల్ని ఇచ్చి చేసుకోవాలనుకుంటున్నాం. ఈ వాళ్ళే విగ్రహారాధన, మేమేమో రక్షణలో ఉన్న మా బిడ్డలు కూడా రక్షణ పొందితే ఈ సెక్షన్ కుదరదు కాబట్టి మేము రక్షణ పొందకుండా ఆపుతున్నాం అని చెప్పి అంటారు. కొంతమంది ఆపుతూ ఉంటారు. నేను అంటాను, ఇప్పుడు ఆపుతావు బాగానే ఉంది, రేపు పొద్దున నిత్య నరకంలో పడకుండా ఆపగలుగుతావా? సాధ్యపడుతుంది? అది సాధ్యపడదు కదా.
రక్షణ యొక్క విలువ ఎరిగిన ఒక తల్లిగా తండ్రిగా, రక్షణ సత్యము తెలిసిన ఒక తల్లిగా తండ్రిగా, ఒక కుటుంబ యజమానుడిగా, సామాన్యముగా నువ్వు రక్షణ పొంది విశ్వాసిగా ఉన్నా, పరిచారకులుగా ఉన్నా, సంఘ పెద్దలుగా ఉన్నా, లేదు సేవక గణంగా ఉన్నా సరే, ఖచ్చితంగా నీ కుటుంబీకులు లేదా నీ కడుపును పుట్టిన వారు రక్షణ పొందటానికి నీవు శతవిధముల ప్రయత్నం చేయాల్సిందే. ప్రయత్నం అంటే ప్రార్థన చేయాలి. మొదటిగా ఆ బంధకట్లు తొలగించి, లేదా బాప్తీసం పొందాలని తపన కలిగిన వారైనా సరే, ప్రభువా నా తల్లితో తండ్రితో నా ఇంటి వారితో మాట్లాడి నాకు సహాయం చేయి, నా ఆత్మ నిత్య నరకానికి వెళ్ళకూడదని నేను ఆశపడుతున్నాను, కాబట్టి నాకు సహాయం చేయి ప్రభు అని చెప్పని దేవుని పాదాలు పట్టుకొని బచ్చలాడితే మొండిగా అడ్డం తిరిగి ఆ తల్లిదండ్రులు కూడా సరిచేసి మరి పట్టుకొచ్చి బాప్తీస అనుభవంలోకి తీసుకొస్తారు నిన్ను. ఖచ్చితంగా ఈ భూమి మీద ఏ మనిషి అయినా సరే జన్మచ కర్మచ అనే పాపాలు వారి మీద మోపబడ్డాయి. వాటి నుంచి విడుదల పొందాలంటే నీకు మార్గం లేదు. ఇంకోటి, ఏ ఒక్కడు కూడా ఈ లోకంలో చెప్పబడుతున్న దేవుడైనా దేవతైనా, లేదు హైందవ సహోదరులు చెబుతున్న ముక్కోటి దేవతలు అనుకుంటున్నా, లేదు ఒక కులానికి సంబంధించిన దేవుడు దేవత అని ఉన్నా సరే, వాళ్ళెవరు కూడా నీ కోసం నేను మరణిస్తాను, నీ పాపాలకు నేను విముక్తిని కలుగు చేస్తాను, ఇదిగో నా ద్వారా మాత్రమే ఆ స్వర్గపురికి చేరగలుగుతావని చెప్పిన నాథుడన్నవాడు ఒక్కడు లేడు. ఒక్క ఆమె కూడా కనపడలా. అందరూ వాళ్ళ చరిత్రలో వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళంతా కలిసి ఒక ఆయనకే మొక్కుతా ఉన్నారు. ఆ ఒక్క ఆయనే ఓం అని చెప్పని పలుకుతున్నారు వాళ్ళైతే. మనమైతే యెహోవా అని పలుకుతున్నాం. ముస్లిం సహోదరులైతే అల్లాహ్ అని చెప్పని పలుకుతూ ఉన్నారు. మొత్తాన్ని కలగలిపి ఒక చోట పోగు చేసి చూస్తే అర్థం ఏంటంటే, ఓం అనేదానికి నాద బ్రహ్మ అంటే ఒక శబ్దం. శబ్దం అంటే వాక్యం. ఒక పలుకు బయటకు వస్తేనేగా, అరే ఆ వాక్కులు పలుకురా అంటారు. వాక్ అంటే మాట. ఓం అనే మాటకు మాట అని అర్థం. ఆ మాట ఏముంది? వాక్యం. వాక్యమే మాట పలుకుతున్నావు. దేవుడు ఏం చెబుతున్నాడు? నేనే మొదటి వాడును కడపటి వాడును, ఆయన వాక్యమై ఉన్నానని చెబుతా ఉన్నాడు. ఆయన నోటి నుంచి వచ్చిన ఆయన ఇవన్నీ చేస్తూ ఉంది. అది గుర్తెరుగాక చాలామంది అజ్ఞాన స్థితిలో బ్రతుకుతా, చాలామంది నిత్య నరకానికి జోగుతా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటించిన సెంట్ ఉంటుందిగా, తాత ముత్తాతల భక్తి క్రమం, దాన్ని నీళ్లు పట్టుకొని తిరుగుతున్నారు. వీళ్ళని ఒకవేళ కదిలిస్తే, లేదు రక్షణ పొంది మా పిల్లలు రక్షణ పొందకూడదు, ఇట్లా అన్య ఆచారం ప్రకారం పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్న వాళ్ళని కదిలిస్తే వాళ్ళు చెప్పే మాట ఏందో తెలుసా? ఆ రొంపలోకి మేము రామంటారు. రొంప అంటే బురద. ఆ బురదలోకి మేము రావండి, మేమంటే ఇక అవి తప్పదు కాబట్టి వచ్చాము, మా పిల్లలు కూడా అలాగనే ఉండాలంటే మేము ఒప్పుకో అంటారు వీళ్ళు. సరే, నీ ప్రశ్న బాగుంది, నీ పద్ధతి బాగుంది, నీ ఆలోచన బాగుంది. రేపటి దినాన నిత్య నరకం నుంచి తప్పించగలవా నువ్వు? దేవుడు ఖచ్చితంగా అడ్డగిస్తున్న ఒక తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, భర్తనైనా, అత్తనైనా, మామనైనా, బంధువులైనా సరే నిలదీస్తాడు, లెక్క అడుగుతాడు. ఎందుకు అడ్డగించావంటే సమాధానం చెప్పగల దమ్ము నీకుంటే నువ్వు అడ్డగించు వాళ్ళని రక్షణ పొందకుండా. సమాధానం చెప్పగల దమ్ము క్రీస్తు న్యాయపీఠం ఎదుట, ధవళ సింహాసనం ఎదుట రెండు ఉన్నాయి. రక్షణ పొందినవాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుర్కోవాలి. రక్షణ పొంది నువ్వు విశ్వాసిగాను, పరిచారకులు, సంఘ పెద్దలు, సేవకులుగా ఉన్నా ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుర్కోవాలి. రక్షణ లేకుండా, లేదు దేవుడిచ్చిన రక్షణ నువ్వు కోల్పోయి నీకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా బ్రతకటాన్ని బట్టి రక్షణ కోల్పోతావు నువ్వు. ఆ రక్షణ కోల్పోయిన దాన్ని బట్టి కూడా నీవు కూడా డైరెక్ట్గా వచ్చి తండ్రి అయిన దేవుని ఎదుట ధవళ సింహాసనం, అది మహాదినం అని కూడా రాసి ఉంది బైబిల్లో. ఆ రోజు అక్కడ నిలబడతావు. రక్షణ పొంది కూడా నిర్లక్ష్యంగా బ్రతకటాన్ని బట్టి, నీ సొంత రక్షణను కాపాడుకోకుండా నిర్లక్ష్యంగా ఎలా పడితే అలా బ్రతికిన దాన్ని బట్టి నువ్వు కూడా ఈ లోకస్తులంతా వచ్చి ఎక్కడైతే నిలబడతారో అక్కడికి వచ్చి నిలబడతావు. అదే ధవళ సింహాసనం. అక్కడ నీ చిందులేం చాలు. ఇక్కడన్నా క్రీస్తు న్యాయపీఠం ఎదుటన్నా, తండ్రి
నా రక్తంలో కడగబడ్డవాడు వాడు. తండ్రి, నా రక్తంలో కడగబడిన ఆమె క్షమించవని బతిలాడటానికి అవకాశం ఉండొచ్చేమో, కనికరాన్ని బట్టి, నువ్వు పశ్చాత్తాపడేదాన్ని బట్టి. లేదనుకో ఏమి లేవు, టిక్కెట్లు చెంచటమే, నరకానికి వెళ్ళిపోండిరా అని చెప్పని, నరకానికి వెళ్ళిపోండి అమ్మా అని చెప్పని నెట్టేస్తాడు. ఏమాత్రం మొకమాట లేదు. ఒకప్పుడులాగా ఇప్పుడు మనం చూస్తున్న ఫోటోలో 2 ఏళ్ళు ఇలా పెట్టి, ఏంది ఇలా పెట్టి దీనంగా నీకెళ్ళి చూసే ప్రభు కాదు రేపటి దినాన్ని నువ్వు చూసేది. తోలు లెగిసిపోద్ది ఒక్కొక్కడికి, నీకైనా నాకైనా, మాట్లాడే నాకు కూడా, ప్రభు పక్షం వహించి సేవను చేస్తున్న, సంఘాన్ని నడిపిస్తున్న నాకైనా సరే తోలు లెగిసిపోద్ది. పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేయడానికి లేదు. విశ్వాసి కన్నా ఒక టైపులో తీర్పు ఉంది. సేవకుడికి లేదా సేవకురాలికి 2 రకాల తీర్పులు ఉన్నాయి. యాకోబు పత్రికలో ఉంది అట్టుకుంటా ఆ మాట. సహోదరులారా, మీరు బోధకులని పిలిపించుకొనవచ్చు. 3వ అధ్యాయం 1వ వచనం యాకోబు పత్రిక. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుడి. బోధకులు అనేవాళ్ళుగా కాకుండా ఉండండి. 2 రకాల తీర్పులు ఉందండి ఎవరికైనా సరే, సేవకురాలకైనా సరే. అయ్యో నేను అట్ట కాదండి, నేను కొంతమందిని, అంటే ఇక్కడ మా అమ్మగారు ఉన్నారని నేను ఈ మాట మాట్లాడతలేదు కానీ, ఎందుకంటే ఒకవేళ అట్లాంటి ఆలోచన రావచ్చని ముందుగా చెబుతున్నా. కొంతమంది వ్యక్తులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవన సంబంధమైన ఉపాధులు చేసుకుంటా, పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఒక అన్నయ్య నాతో కలిసి మాట్లాడి, అతనికి జనరేటర్ ఉంది, లైట్ల ప్రోగ్రాలు ఏమన్నా ఉంటే ఆ సేవా సంబంధమైన వాటికి బాగా ఆసక్తిగా పనిచేస్తూ ఉంటాడు, లైట్లు ఆయనకి బిగిస్తూ ఉంటాడు. ఆ అన్నని అడిగా నేను. ఆ అన్న పదే అంటా ఉండే, బ్రదర్ మనం సేవ రోషంగా చేయాలండి. బాగుందిలే అన్న, మీరు సేవకులా ఏంటంటే, నేను ఎప్పుడో ట్రైనింగ్ పొందాను తమ్ముడు, సర్టిఫికేట్ కూడా ఉంది, నన్ను అభిషేకించారు కూడా, మరి నువ్వెందుకని సేవ చేయట్లేదంటే, మనకెందుకులే అబ్బా, ఇలాంటి బ్యాచ్ని కూడా అడుగుతాడు. అందుకే ఇందాక చెప్పింది అన్నమాట. ఎందుకంటే మా అమ్మగారు కూడా తిమోతి ఇన్స్టిట్యూట్ తరపు నుంచి సేవకురాలుగా అభిషేకం పొందింది, సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అంటే ఎవరికైనా సరే ఆ సర్టిఫికేట్ తీసుకున్నా, ట్రైనింగ్ తీసుకున్నా, ఒక సేవకుడిగా ట్రైనింగ్ తీసుకున్నా, లేదు ఒక సంఘంలో పెంపాల్చబడుచు, పోషింపబడుచు, ప్రయోజకత్వంలోకి తీసుకురాబడి సంఘం ఎదుట సేవకుడు నూనె పోసి అభిషేకించి సేవకుడిగా రొట్టె విరిచే అధికారము, బాప్తీసాలు ఇచ్చే అధికారము, అనేక విషయాలు ప్రార్థించే అధికారం పొందిన వాడై ఉంటే ఖచ్చితంగా 2 రకాల తీర్పు ఉంది. విశ్వాసి కన్నా ఒక రకమైన తీర్పు. నేను తప్పించుకుంటాలి అనుకోవడానికి ఇక్కడ ఆటలేని సాగు, తోలు లెగిసిపోద్ది. అందుకే ఇందాక చాలా జాగ్రత్తగా రక్షణ అనేది కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తగా. రక్షణ పొందమంటేనే అసలు రాని పరిస్థితి, రక్షణ కాపాడుకోవటం అంటే ఇంకా కష్టమైన పరిస్థితి. సబ్జెక్ట్లోకి వస్తా ఉన్నాం, దారేం తప్పలా, కరెక్ట్ మార్గంలోనే వెళ్తా ఉన్నాం. మన దగ్గర ఉన్న సమయం కూడా కరెక్ట్గానే సద్వినియోగం చేసుకుంటాం. ఏంది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ రక్షణ అనేది రోషంగా కొనసాగించాలి. రక్షణ అనేది రోషంగా, పిచ్చాపాటిగా రక్షణ కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా దరువు పడుతుంది. ఎవ్వరు కూడా ప్రత్యేకత అనేది క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవరికి లేదు. మొత్తం ఒక వరుసలో నిలబడతారు క్యూలో, అందరూ అక్కడ లెక్క చెప్పుకోవాలి. వారి వంతు చొప్పున వారి విషయమై శరీరంతో చేసిన మంచైనా చెడైనా, నువ్వు నోటితో పలికిన ప్రతి మాట కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పబడుతుంది. అది అక్కడ ఆయన గ్రంథంలో రాయబడుతుంది. నువ్వు నోటితో పలికే ప్రతి మాట, అది నీచమైనది కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, సాడీలు మోసేది కావచ్చు, ఏది మూటలు మోసే వారం వాళ్ళు ఎట్టంటే ఈ మాటలు కూడా మొత్తం సేవకుడు గురించి మాట్లాడుకునే మాటలు కావచ్చు. ఏ మాటలైనా అవి నీచమైన అయినా మంచివైనా సరే, ప్రభు అన్నాడు యేసయ్యే, హృదయం లోపల నుంచి బయటకు వచ్చేవి
మనిషిని అపవిత్రపరుస్తాయి. అంటే హృదయం లోపల ఏముంది అదే నోటి మాటగా వస్తుంది బయటికి. ఆ మాట మాత్రమే మనిషిని అపవిత్రపరుస్తుంది, పాపంగా ఎంచబడుతుంది. అది మంచి అయితే ఆశీర్వాదమే, చెడేనుగో ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠ మీద తీర్పులో నిలబెట్టుద్దంట ఆ మాట. నోటి మాట ఒకటి, నీ చర్య క్రియలు నువ్వు నడుచుకు భక్తి చేస్తున్న విధం మొత్తము తీర్పులో నిలబెడతాయి. ఎన్ని దేశాలు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ప్రభు నువ్వు అనుకున్నట్టుగా ఇట్లా 2 ఏళ్ళు ఇలా చూపిస్తా, నీ కనపడే ప్రభు కాదు. మధ్య భూమికిను ఆకాశానికి మధ్యలో 3 మేకుల మధ్యలో ఏలాడుతా, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరిని క్షమించు, వీరిని శిక్షించమాగానే వ్యవహారం కాదు. ఇప్పుడు యోధాగోత్రపు సింహం పిచ్చి పిచ్చి డ్యాన్సులు అక్కడ కుదరవు, భయంకరంగా ఉంటుంది అన్నమాట వ్యవహారం. అందుకే క్రీస్తు న్యాయపీఠాన్ని నా కళ్ళెదుట పెట్టుకుని ఏ విషయంలో అయినా ముందుకు అడుగు వేయటానికి పూనుకుంటాను నేను. బాగా గమనించండి, బాప్తీసు అనుభవంలోకి నువ్వు ఆటంకపరుస్తావు, బాగానే ఉంది. రేపొద్దున లెక్కప్ప చెప్పాలి, నువ్వు ఖచ్చితంగా లెక్కప్ప చెప్పాలి. అడుగుతాడు ప్రభు, నువ్వైతే బాప్తీసు అనుభవంలోకి వచ్చావు, నీ వాళ్ళని ఎందుకు రానిలేదని అడుగుతాడు ఆయన. నువ్వైతే బాప్తీసు అనుభవంలోకి వచ్చావు, నువ్వెందుకు విచ్చలవిడిగా బ్రతికి నీ బిడ్డలు రాకుండా అడ్డుపండి అయ్యావు అంటాడు. నువ్వైతే బాప్తీసంలోకి వచ్చావు, మళ్ళీ ఇంకొక రకమైన భక్తిలో నడుస్తున్నావు. ఈ కారణాన్ని బట్టి అనేకులు నీ భక్తిని బట్టి, నిన్ను బట్టి సంఘములో చేర్చబడకుండా, దేవుని మందిరంలో చేర్చబడకుండా, రక్షణ అనుభవంలోకి రాకుండా, ఆయన జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడకుండా అడ్డుబండగా నీవే మారేవేమో చూసుకో. 69వ కీర్తన 6వ వచనం, 7వ కీర్తన 4-5 వచనాలు గమనిస్తే, 69వ కీర్తన లేదంటే 7వ కీర్తన తీసి చూడు, అర్థమైంది నీకు. అక్కడ ఆయన ఇంకా కఠినంగా చెప్తాడు. 7వ కీర్తనలో 3వ వచనం, యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండు వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము, నా ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్ము, నా అతిశయాస్పదం మట్టిపాలు చేయ నిమ్ము. నిమిత్తముగా నన్ను బాధించువని నేను సంరక్షించి తిని కదా అన్నాడు. ఇదే మాటలు 69వ కీర్తన 6వ వచనంలో కనపడతాయి చూడండి. ఇదే మాటలు 69వ కీర్తన 6వ వచనంలో చూడండి. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధం నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యములకు అధిపతి యొగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకొని వారికి నా వలన సిగ్గు కలగనీయకము. ఇజ్రాయేలు దేవా, నిన్ను వెతుకు వారిని నా వలన అవమానం నొందనీయకము. కనిపెట్టువారు, వెతుకువారు. కనిపెట్టువారు అంటే యేసయ్య మార్గంలోకి వచ్చి నీ బ్రతుకును బట్టి, నువ్వు నడుస్తున్న విధానాన్ని బట్టి అక్కడ ఏమన్నాడు, సిగ్గు కలుగనీయకము. ఇంత నీచంగా బ్రతుకుతున్నారు ఏంది, రక్షణ పొందానే నాకే సిగ్గుగా అనిపిస్తుందండి. నేను వాళ్ళతో పాటు ఉన్నాను, మేము దేవుని బిడ్డలం అని చెప్పుకోవటానికైనా, మాతో కలిసి నడుస్తున్నారు, ఇలా ఉంటున్నారు, వీళ్ళు ఇలా నీచంగా ఉంటున్నారు కాబట్టి సిగ్గుగా ఉందండి అలా చెప్పుకోవాలని. సిగ్గుతో పక్కకి వెళ్ళిపోయే పరిస్థితుల్లో నా బ్రతుకు, నా భక్తి ఉండకూడదు. నెక్స్ట్ ఏమన్నాడు, నీకోసము నిన్ను వెతికేవారంటే రక్షణ మార్గంలోకి రావడానికి నిజమైన దేవుడు ఎక్కడున్నాడు, నాకు శాంతి సమాధానము దొరికేది ఎక్కడ, నా సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, నా రోగానికి విడుదల ఎక్కడ దొరుకుతుంది, నాకున్న ఇబ్బందుల నుంచి విడుదల ఎక్కడ దొరుకుతుంది, ఆ మార్గం ఎక్కడ, ఆ మార్గం చూపించే దైవం ఎక్కడ అని వెతుకులాడుతుంటారే, అలాంటి వాళ్ళకి నా భక్తి అభ్యంతరకరంగా స్పీడ్ బ్రేకర్ లాగా ఉండకూడదు అని చెప్తా ఉన్నాడు భక్తుడు. ఎవరైనా రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఆయన రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు, 7 సార్లు స్తుతిస్తూ ఉంటాడు. ఖాళీ గుండె ఇజ్రాయేలీలందరినీ పరిపాలించే రాజు, 12 గోత్రాల ప్రజలకు తీర్పు తీర్చాల్సిన పరిస్థితి ఉంది ఆయన ఎదుట. అన్ని బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడంట ఆయన, 7 సార్లు స్తుతిస్తాడంట.
మళ్ళీ ప్రార్థన చేయమంటే నాకు ఆ వర్క్ ఉంది, నాకు ఈ పని ఉంది, నాకు అది ఉంది, ఇది ఉందని సాకులు చెప్పి ప్రార్థన ఎగ్గొడతాం, వాక్యం చదవటం కూడా ఎగ్గొట్టి యథా రాజా తథా ప్రజ, మేరా జిందగీ మేరా హయాలు తూక్యా బోల్నే కానీ ఇక అట్నే వెళ్ళిపోతాం. ఇక అట్నే నా జీవితం నా ఇష్టం, నువ్వు చెప్పేది ఏంది, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నువ్వేం చెప్పేది అనే టైపులో వెళ్ళిపోద్ది ఇక బండి. ధిక్కారము తిరుగుబాటు మొదలైందంటే నువ్వు సైతానికి ముద్దు పెట్టగా ఎప్పుడో మారిపోయావని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా బ్రతకాలి. నీ భక్తిని బట్టి, నీ బ్రతుకును బట్టి ఎవరైనా సంఘంలోకి రాకుండా లేదా ఎవరైనా రక్షణలోకి రాకుండా కనుక ఆగారంటే నువ్వు ఒక తల్లిగైనా తండ్రిగైనా, లేదు నువ్వు ఒక సంఘ బిడ్డగా ఉన్న ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే, నిన్ను బట్టి సంఘంలోకైనా రక్షణలోకైనా ఎవరైనా రాకపోతే ఖచ్చితంగా లెక్క అడుగుతాడు యేసయ్యా, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. చాలా జాగ్రత్తగా ఉన్న. రక్షణ అంటే అందే. హెబ్రీ పత్రిక అందుకే అంటుంది 2వ అధ్యాయంలో, ఇంత గొప్ప రక్షణ మనం ఎలా నిర్లక్ష్యపరిచేద్దాము, తోలు లెగిసిపోద్ది అన్నమాట. బాప్తీస అనుభవంలోకి వచ్చేవాడిని రానియండి. నీకెందుకు లేనిపోయిన పురిటి నొప్పులు? బాప్తీసంలోకి వచ్చేవాడిని రాని, అడ్డుపండు చెప్పి నువ్వు ఎందుకు పురిటి నొప్పులు అనుభవిస్తావు? అకాల మరణం సంభవిస్తే ఎవరినైనా రక్షించగలవా? అకాల మరణం సంభవిస్తే నువ్వు ఎవరినైనా రక్షించగలవా? రక్షించలేవుగా. తీర్పులో ఆమెకు బదులు అతనికి బదులు నువ్వేమన్నా ఆ శిక్ష అనుభవించగలుగుతావా? అలా నిలబడటానికి కూడా అవకాశాలు లేవు. కాబట్టి రక్షణ అనుభవంలోకి వచ్చేవాడికి రానిద్దాం. ఎందుకంటే యేసు ప్రభు వారికే తప్పలేదు రక్షణ పొందటం అనే అనుభవం. ఎందుకు? ఆయన నిత్య నరకానికి వెళ్తాడు. ఆయన నీకు నాకు మాదిరి చూపించాడు. నీకు నాకు ఖచ్చితంగా బాప్తీస అనుభవంలోకి వస్తేనే తండ్రి అయిన దేవునితో సమాధానం. ఖచ్చితంగా బాప్తీస అనుభవంలో ఉంటేనే నిత్యత్వంలోకి ప్రవేశం. ఖచ్చితంగా బాప్తీస అనుభవం ఉంటేనే జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. బడికి పోయొచ్చానంటే కుదరదు. రిజిస్టర్లో నీ పేరు ఉండాలి, పేరుకు తగ్గట్టుగా ప్రతిరోజు అటెండెన్స్ కూడా ఉండాలి. మార్కులు తక్కువ వచ్చినా స్కూల్లో కాలేజీలో అయినా సరే మార్కులు తక్కువ వచ్చినా అటెండెన్స్ని బట్టి ఈ స్టూడెంటు బెస్ట్ అని చెప్పని స్టాంప్ వేస్తారు, పాస్ కూడా చేస్తారు. అటెండెన్సే లేదనుకో, నువ్వు ఎన్ని మార్కులు సంపాదించినా వీడు అన్క్వాలిఫైడే కానీ హాజరైతే తాత్కాలికంగా ఉంది, చూస్తే మాత్రం మార్కులు ఉన్నాయి కాబట్టి తప్పదని నిరుత్సాహంగా ముద్రేస్తారు అంతే. కానీ వీటన్నిటికీ మూలం ఆ రిజిస్టర్లో పేరుంది కాబట్టి. నిత్యత్వంలో నువ్వు ప్రవేశించాలంటే మా అమ్మ పోతుంది, మా నాన్న పోతుంది కాబట్టి మేము కూడా వస్తాం అనుకుంటే అది నీ భ్రమ, కళ అంతే. కళ ఎప్పటికి నిజం కాదు. కళ ఎప్పుడైనా నిజమైద్దా? కొంతమంది చెబుతారు నాకు కనపడ్డ కళలు నిజమైతాయండి అని చెప్పని. చూసిన వ్యక్తులు ఎమ్మడినే ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నాకు చూపించిన ఆ కళ దాని యొక్క ప్రభావాన్ని యేసు నామములో బంధిస్తున్నా అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. నాకు చూపించిన కళలు నెరవేరుతాయంటే నువ్వు ఉపవాసం ఉండి, కఠినమైనవి చూపించినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయట్లేదు కాబట్టి అది కీడైనా శోధనైనా ఒకవేళ మరణమే కావచ్చు, ఇంకెంత నష్టమైనా కావచ్చు, అవి అక్షరాల నెరవేరుతున్నాయి. నీకు ఒక కీడు చూపించాడంటే, ఒక నష్టాన్ని చూపించాడంటే ఖచ్చితంగా అవసరమైతే ఆ పూట పని మానుకొనే సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నేను అందుకే 12 దాటితే అన్నం తిన్నాను. భయం నాకు. తెల్లారేపాటికల్లా ఏం కనపడుతుందో, ఇట కనపడుతూనే ఉంటుంది, అక్కడ జరుగుతూ ఉంటుంది, ఆ భయం ఉంది నాకు. వెంటనే ఉపవాసాన్ని వేసుకొని ప్రభువా ఈ కీడును తప్పించని ప్రార్థన చేస్తాను. ఈ మధ్యకాలం మీద 2 రోజుల క్రితం మా చెల్లికి బాగోల. వీళ్ళంతా ప్రార్థన చేస్తున్న వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను పోయి చేసేది ఏం లేదు, నా దగ్గర చేతిలో రూపాయి లేదు. ఒక ఆడపిల్ల కాబట్టి ఆడపిల్లకి ఆడ మనిషి తోడుంటేనే అది కరెక్ట్ అవుతుంది. ఇక నేను సహోదరులతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నా. నా మట్టుకు నేను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే అట్లా కళ్ళు మూసుకోగానే
భూస్థాపన పెట్టె అవన్నీ కనపడుతున్నాయి. భూస్థాపన పెట్టెలో పండబెడతాము, దుప్పటగా తెల్లగుడ్డ కప్పటం కూడా కనపడుతూ ఉంది. మళ్ళీ వెంటనే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా ఇది కరెక్ట్ కాదు, ఈ కీడు నుంచి తప్పించయ్యా, నువ్వు సహాయం చేయి ప్రభు అని మాట్లాడుతూనే ఉన్నాను. మళ్ళీ అక్కడి నుంచి ఆ అమ్మాయి పైకి లేచి చక్కగా నడుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ కీడు చూసినప్పుడు అమ్మని దేవుని పాదాలు పట్టుకున్నాను. అంటే నా గొప్పతనం కాదు, కానీ నీకు ఏదైనా కళలో అయినా సరే, దర్శనంలో అయినా, స్వప్నంలో అయినా కీడు కనపడ్డప్పుడు, అది నష్టమైన ఏదైనా సమస్య కనపడ్డప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఒక్క పూటైన ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. లేకపోతే అక్షరాలు నువ్వు దాన్ని చూస్తావు. ఏం చేస్తావు? అక్షరాలు దాన్ని చూస్తావు. కళల్లో కనపడ్డవి ఖచ్చితంగా వాటి విషయమై ప్రార్థన చేసుకోవాలి. ఎటు నుంచి ఎటు వచ్చావు? ఖచ్చితంగా కళ నిజం కాదు. కొన్ని నిజం వచ్చి అంటారు కాబట్టి నిజం వచ్చి అనుకున్నప్పుడు నువ్వు ఉపవాసం ఉండి, దేవా ఈ కీడుని తప్పించని ప్రార్థన చేయి. ఎందుకంటే ఆయన కీడులన్నిటినీ మేలులుగా మార్చే దేవుడు. ఎవరైనా నజరేయుడగు యేసు క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏమి ఉపవాసం ఉండి ఆ కీడు కోసం ప్రార్థన చేయి. ఖచ్చితంగా నా ప్రభు తప్పిస్తాడు. అవన్నీ వదిలిపెట్టి నాది కనపడితే నెరవేర్చేయంటే అది నీ బుద్ధిహీనత. దానియేలు చెప్పాడు కదా, కీడైనా ఏ మేలైనా, కీడైతే తప్పించగల సమర్థుడు నేను నమ్మిన దేవుడు అని చెప్పాడు ఆయన సాక్ష్యం. అవునా కదా? మరి నీకు కనపడ్డ వాటి విషయంలో ఎందుకు తప్పించడు నా ప్రభు? సమస్త కీడులను ఆశీర్వాదకరంగా మార్చగల సమర్థుడైన వాడు నజరేయుడగు యేసు క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. సమస్త కీడులను ఆశీర్వాదకరంగా మార్చగలడు ఆయన. నువ్వు ఆయన పట్టుకుంటే చాలు. ఇక ప్రభునందు ప్రియమైన దేవుని మీద గమనించండి, రక్షణ అనేది యేసు ప్రభు వారికే తప్పల. ఎందుకంటే మాదిరి చూపించాడు నీకు. మాదిరి చూపించిన ఆయన మీద కనబడుతున్న విషయం ఏంటంటే, అక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఆయన బాప్తీసం పొంది అలా ఒడ్డు మీదకి రాగానే పరిశుద్ధాత్మ పావురం ఆకారంలో ఆయన మీదకి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇవాళ మనము ఇందాక ఆరాధన చేస్తున్నప్పుడు కూడా నేను కళ్ళు మూసుకుంటా ఉన్నాను, కళ్ళు తెరుస్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకో అంటా ఉన్నాడు. ఆ కళ్ళు మూసుకుంటున్నప్పుడు తెలియని ఒక రీతిగా ఒక పావురం ఇక్కడ కనపడుతూ ఉంది, మన మీద కనపడుతూ ఉంది. పావురం రెక్కలు కొడుతూ ఉంది. అంటే దేవుని బలమైన అభిషేకం మీదకు గుమ్మరిస్తూ ఉంది. అది నేను చూస్తూ ఉన్నాను కళ్ళు మూసుకొని. చూసి కూడా మళ్ళీ అమ్మంటే కళ్ళు తెరిసా. మళ్ళీ దేవుడు నాతో కళ్ళు మూసుకో అని చెప్పాను. బలం అప్పుడు నాకు దేవుడు అందించిన మాట అన్నమాట. ఇప్పుడు చదివిన మూలవాక్యం. పరిశుద్ధాత్మ ఆయన మీదకి పౌరం వలె వచ్చింది. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. బాప్తీసం అనుభవం అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి అవసరం. అది ప్రతి మనిషికి దినచర్యలాగా తినటానికి, కట్టుకోవటానికి, బట్టలు, నివాసం ఎలా అవసరమో అంతకంటే విలువైనది రక్షణ. ఓకే, రక్షణ పొందిన మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడాలి. పరిశుద్ధాత్మ లేకపోతే నీకు సత్యం ఏంటో గ్రహించలేవు. సర్వసంపూర్ణ సత్యం ఏంటో గ్రహించలేవు. సత్యం అనేది నీకు కనపడదు, అర్థం కాదు. అలాగే సర్వసంపూర్ణ సత్యం ఏంటో ఎవరైనా చెబుతూ ఉంటే ఇదేంది వింతగా చెబుతున్నట్టుంది అనిపిస్తుంది. అదే పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడ్డావు అనుకో, ఇక నీకు అర్థమైపోతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షత. ఆత్మదేవుడే లీడ్ చేస్తూ ఉన్నాడు, ఆత్మదేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం నీ హృదయాన్ని తాగుతూ ఉంటుంది. నీ హృదయాన్ని తాగుతున్నప్పుడు, నీ దేహాన్ని తాగుతున్నప్పుడు ఈ రోమాలు నిక్కరబొడుస్తూ ఉంటాయి. దెయ్యం వచ్చిందని భయపడమాక. బలముగా పరిశుద్ధాత్మ దేవుడు అలా స్పృశిస్తూ ఉంటాడు, అలా తగిలేస్తూ ఉంటుంది ఆ గాలి. డైరెక్ట్గా ఆయనే వచ్చి నిన్ను తగిలితే ఓడబారిపోతాను.
మెత్తగా మారిపోతావు. ఇక తెలియకుండా కళ్ళమ్మటి కన్నీరు గారుతూ ఉంటుంది. నీకు దుఃఖం ఉండదు, నువ్వు ఏడుస్తావనే కాదు, నీకు తెలియకుండానే కళ్ళు మంటలను కళ్ళమ్మటి ఇక నీళ్లు గారుతూ ఉంటాయి, ముఖమంతా వాడిపోయి ఉంటుంది. ఇది ఒక అనుభవం. కొంతమందికి పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆ జాగిది పక్కన ఏంది, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు వారు ఎదుటి వారిని ప్రేమిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. వారు ఎంత ద్వేషం చేసినా, ఎంత కఠినమైన పరిస్థితులు చేసినా వారి మేలు కోసం మాత్రం మానక ప్రార్థన చేస్తూ ఉంటారు. అయ్యో నశించిపోతున్నారు ప్రభు అని వీళ్ళు చెల్లించిపోతా మానక ప్రార్థన చేస్తూ ఉంటారు వారి కోసం. అవసరమైతే ఉపవాసం ఉండి కూడా, అయ్యా నశించిపోతున్నారయ్యా, చాడా మార్గంలో నడుస్తున్నారయ్యా, ఇది సరైనది కాదని చెప్పని ప్రార్థిస్తారు, కన్నీరు విడుస్తారు. ఉపవాసం ఉండి కూడా కొన్ని రోజులు ప్రార్థన చేస్తారు. అది ఒక వ్యక్తి విషయంలోనే కాదు, సంఘము సమాజం విషయంలో కాదు, అన్ని విధాల వారు ప్రేమ చేత చెలించిపోతూ ఉంటారు, అంటే కదిలిపోతూ ఉంటారు, ప్రేమను పంచడానికే పరితపిస్తూ ఉంటారు. ఇంకొక విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రేమ కలిగిన వ్యక్తి పొరపాటు చేస్తుంటే దేవుడు ఎలా అయితే ఖండిస్తూ ఉంటాడో అలాగనే ఖండిస్తూ కూడా ఉంటాడు. ప్రేమ చేత చెలించిపోతున్నారు కాబట్టి ఎట్టున్నా కానీ ఆ ప్రేమ కప్పివేస్తుంది దోషాన్ని అని చెప్పి లేఖనం చెప్పింది కాబట్టి ఆ రకంగా ఉంటారంటే కాదు కాదు కాదు. తప్పును ఖచ్చితంగా ఖండిస్తారు, అవసరమైతే ఒక దెబ్బ కొడతారు. దేనికి? తల్లి ఎందుకు కొట్టుద్ది దెబ్బ? తండ్రి ఎందుకు కొడతాడు దెబ్బ? నువ్వు నశించిపోవాలనా? నువ్వు నాశనం అయిపోవాలనా? ఎందుకు కొడతారండి చెప్పవే? తల్లిగా తండ్రిగా నా బిడ్డ చెడు మార్గంలో నడుస్తుంటే, నా కుమార్తె కుమారుడైన చెడు మార్గంలో నడుస్తుంటే దెబ్బ కొడతారు, గాయం అవ్వాలని, ఆ మూఢత్వం నుంచి విడిపించబడాలని. ఇది ఏ కారణాన్ని బట్టి ఆ పని చేస్తారు? ప్రేమను బట్టే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రేమ కోపపడుతుంది, అలాగనే దెబ్బ కూడా కొడుతుంది. ప్రేమకు పరిపూర్ణమైన సౌందర్యం కానీ పరిపూర్ణమైన అర్థం అంటూ ఏదైనా ఉందంటే యేసు ప్రభు వారే. ఆయన ప్రేమించే గద్దిస్తాడు, శిక్షిస్తాడు కూడా. ఓ చోట బైబిల్లో రాసి ఉంది మాట, ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో బహుగా ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడట, శిక్షిస్తాడట, సరైన మార్గంలో కూడా నడిపిస్తాడట. మనం అనుకోవచ్చు, ఎందుకయ్యా మాకు ఈ కష్టాలు, ఎందుకయ్యా మాకు ఈ బాధలు అని చెప్పని ఏడుతా కూర్చోవచ్చు. ఏంది? నువ్వు తప్పుదారిలో నడుస్తున్నప్పుడు నీ తల్లి లేదా నీ తండ్రి నిన్ను ఒక దెబ్బ కొడతారే, మరి నిత్యత్వపు వారసుడుగా ఎంచబడిన మీరు తేడాగా బతుకుతుంటే, తేడాగా ఉన్నప్పుడు దెబ్బ పడదా? నీకంటే ప్రేమ చేత చెలించిపోయే పరిపూర్ణమైన ప్రేమ కలిగిన ఆయన ఇంకెంత ప్రేమగా కదులుతాడు? గమనించు, ఆలోచించు. నేను ఒక తండ్రిగా ఉన్నానండి, నేను ఒక తల్లిగా ఉన్నానండి, నా బిడ్డలు తేడాగా నడిస్తే ఖచ్చితంగా దెబ్బ కొడతానండి అని చెబుతాం. దెబ్బ కొట్టే క్రమశిక్షణలో పెట్టుకుంటామండి అని చెబుతాం. మరి ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తైన ప్రజగా ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు కదా, జన్మత కర్మత పాపాల నుంచి నిన్ను విడిపించాడు కదా. మరి నువ్వు తేడాగా ఒక మాట మాట్లాడినా, తేడాగా ఒక పని చేసినా, తేడాగా ఒక అడుగు వేసినా దెబ్బ కొట్టడా? కాదండి, ఎంత ఉట్టిదేనో పలానోడు ప్రార్థన చేసినా మాకు ఈ గతి పట్టింది అంటారు కొంతమంది. నీ బుద్ధి బాగుంటే, నువ్వు నడిచే విధానం బాగుంటే ఆయన ప్రార్థన చేసి నిన్ను కొడతామేంది? ఆయన ప్రార్థన చేసి నిన్ను కొడతామేంది? దేవుడు నీకు ఆ శిక్ష రావటం ఏంది? అంటే నీకు సరి చేసుకునేందుకు ఇష్టం లేదు, దిద్దుబాటు చేసుకునేందుకు ఇష్టం లేదు, లోబడటం అనేది ఇష్టం లేదు, యథేచ్ఛగా స్వేచ్ఛగా బ్రతకాలని ఆశపడుతున్నావు. లేఖనం సామెతల గ్రంథం సాక్ష్యం ఇస్తుంది, వేరుండ గోరున్నది స్వేచ్ఛాజీవి, అట్టి వానికి శ్రమలు అనేకం అన్నాడు. స్వేచ్ఛగా బ్రతకాలనుకునే వాళ్ళకి శ్రమలు ఎక్కువట. ఎవరు పొందారు శ్రమలు? వేరు స్వేచ్ఛగా ఉండి ఎవరు తెచ్చుకున్నారు శ్రమలు? తప్పిపోయిన కుమారుడు పరిస్థితి. నా ఆస్తి నాకి, నా బాగు నాకి, అది కాదురా నేను బాగానే ఉన్నానుగా, అప్పుడు ఎందుకురా నీకంటే ఇవన్నీ కాదు, నా ఆస్తి నాకు రాసి,
నా ఆస్తి నాకు రాసి అని చెప్పాను. రాసిస్తే ఏం చేసిండు మా మంచోడు? పోయిండు, కొంతమందిని పోగేసుకొని పోయిండు. డబ్బు ఉన్నంతసేపే స్నేహాలైనా, బంధువులైనా, బంధుత్వాలైనా, ఆ డబ్బు అనేది నీ దగ్గర లేకుండా పోయిందా? పొరపాటున ఈగలు బెల్లం ఉన్నంతసేపే, బెల్లం యొక్క అది చిన్న పరమాణువైన ఉన్నంతసేపు ఈగలు వాళ్తాయి. అది కూడా లేదని తెలిస్తే ఈగలు కూడా వాళ్ళు. బంధువులు కూడా అంతే. డబ్బు పరపతి ఉన్నంతకాలం మా అమ్మాయి అండి, మా అబ్బాయి అండి, మా వాళ్ళేనండి అని చెబుతారు. కాస్తంత బెడిసి కొట్టిందా ఒక్కళ్ళు కూడా కనపడరు. పొరపాటును కూడా ఇదిగో ఫలానా వాళ్ళు మీ పిల్లలే కదా, మీ వాళ్ళే కదా. ఎవరు? మాకేం సంబంధం, వాళ్ళకి మాకు సంబంధమే లేదు. మళ్ళీ అవసరమైతే మాత్రం అక్క, అమ్మ, ఆ బాబాయ్, చిన్న, ఇట్లా పెద్ద, ఈ రకంగా వరుస కలుపుతాం. మళ్ళీ అవసరం అయితే అంతకుముందే కటుగా మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ అవసరాన్ని బట్టి అతుక్కునేవా? నికాసుగా మాట్లాడిన ఆ పరిస్థితిని బట్టి అలానే ఉండొచ్చుగా. నికరం లేని వ్యవహారము, అవసరానికి యూజ్ అండ్ త్రో. ఈ బ్యాచ్ ఎక్కువ ఉంటారు. నీ స్థితి ఏదైనా, పరిస్థితి ఎలా ఉన్నా, నువ్వు మంచిగున్నా చెడగున్నా, లేదంటే పడిపోయినా, మంచి బురద అంటించుకొని బ్రతుకుతున్నా, నీచమైన జీవితం కలిగి నువ్వున్నా, ఆయన పరిపూర్ణమైన ప్రేమతోనే నీ వైపు చేతులు చాపి నా కుమారుడా, నా కుమార్తె అని లోబడకుండా తిరుగుతున్న నీ వైపు దినమెల్ల చేతులు చాపుతూ ఉన్నాడు. ఆయన దినమెల్ల రక్షణ పొందకుండా నీ వైపు చేయి చాపే ఉన్నాడు. రక్షణ పొంది కూడా మాట వినకుండా ఎలా పడితే అలా బ్రతకడానికి వెళుతున్న వారి విషయంలో కూడా చేయి చాపే ఉన్నాడు ఆయన. ఎందుకు? రక్షణ లేకపోతే రక్షణ అనుభవంలో తెచ్చి ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని. రక్షణ పొంది ఎలా పడితే అలా మురికి చేరుంటే ఆ మురికి అంతా కడిగి ప్రశస్తమైన వస్త్రం, నీతి వస్త్రం కప్పి ఆయన సొత్తైన బిడ్డకి అధికారం ఇవ్వటానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి ఏం చేశాడు దేవుడు? వీడి మీద ఉన్న మురికి వస్త్రాలు తీయండిరా, స్నానమే అడగల. వీడికి ఉంగరం దొడిగించండి రా, చెప్పులు సమాధానం గుర్తుగా చెప్పులు దొడిగించండి రా. నా బిడ్డ తప్పిపోయి మరలా బ్రతికి వచ్చాడు. ఈ కుమారుడు చనిపోయి మరలా బ్రతికి వచ్చాడు. అంటే ఒకప్పుడు ఎలా పడితే అలా ఉన్న పరిస్థితి, మళ్ళీ తిరిగి వచ్చాడు కాబట్టి హక్కును చేర్చుకున్నాడు. ఇక ఎన్నడూ కూడా వెనక్కి పోకుండా నిలబడిపోయాడు ఆ కుమారుడు. ఆ తండ్రి ఏమన్నా వ్యత్యాసాన్ని చూపించాడా? రే, నా మాట కాదని ఆస్తి రాయించుకొని నీ ఇష్టానుసారంగా బ్రతికావు కాబట్టి నీ ముఖం నాకు చూపించమాకు. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారా ఇంటికి ఓ అని చెప్పానని అనాలు లెక్క. అయితే మనమైతే అంటాం, ఒక తల్లిగా తండ్రిగా మనమైతే అంటాం, బిడ్డల విషయంలో కానీ ఎవరి విషయంలో అయినా సరే. ఏది లోక సంబంధమైన మనసుతో కొనసాగుతున్న వారైతే ఆ మాట అంటారు. దేవుని ప్రేమ చేత నింపబడితే ఖచ్చితంగా వారిని ప్రేమిస్తారు, పాపాన్ని కాదు. వారిని పాపిని ప్రేమిస్తారు, పాపాన్ని ఖచ్చితంగా ఖండిస్తారు. అది దేవుని దగ్గర ఉన్నటువంటి నియమం. అది ప్రభునందు ప్రియమైన దేవుని కూడా గమనించండి. పరిశుద్ధాత్మ చేత నింపబడితేనేమో, పరిశుద్ధాత్మ చేత నింపబడితే కొంతమంది ఎలా ఉంటారు? ఏమో పాస్టర్ గారు నువ్వేం చదువుతున్నావు అర్థం కావట్లేదు అంటారా? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వారిలో ఉండే లక్షణాలు ఏంటంటే, ఒకటి, ప్రేమ కలిగి అందరితో మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకళ్ళు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ చేత నింపబడితే భాషలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి భాషలు ఉండవు. కొంతమందికి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారికి ఏమో చెప్పబడుతున్న వాక్యం అర్థమవుతూ ఉంటుంది. ఇది దేవుని లీడింగు, దేవుడే మాట్లాడుతున్నాడు ఇలా అని చెప్పని ఖచ్చితంగా దాన్ని గ్రహింపుకు వస్తారు. పరిశుద్ధాత్మ చేత నింపబడలేదనుకో అన్ని అపార్థాలే, అన్ని అపార్థాలైతే. నువ్వు దేంట్లో అయినా తొంగి చూసినది అపార్థమే కనపడుతుంది అక్కడంతా. ఇక ఎట్ట చెప్పాలంటే అక్రమంగా కనపడుతూ ఉంటుంది. అంత అక్రమంగా కనపడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు అనుకో అర్థం చేసుకోగలుగుతావు, ఒక మంచి ఆలోచనతో ముందుకు అడుగులేయగలుగుతావు.
ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నమాట. బాప్తిసం పొందావు కదా, అయితే పరిశుద్ధాత్మ మెట్టులోకి రావాలి. నువ్వు ప్రతిరోజు మానక, ప్రభువా నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు. గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా మీకు పరిచయం చేస్తా ఉన్నాను. నేను నిత్యత్వము చేరు పర్యాంతం వరకు ప్రభువా రోజు రోజుకు రెట్టింపైన నీ ఆత్మాభిషేకం నాపై ఉంచని ప్రార్థన చేస్తా ఉన్నా. ఒక సేవకుడువైనా సేవకురాలువైనా, ఏమి సంఘ పెద్దలో స్త్రీగా ఉన్నా పురుషుడిగా ఉన్నా, పరిచారకులో స్త్రీగా ఉన్నా పురుషుడిగా ఉన్నా, విశ్వాసులుగా స్త్రీగా ఉన్న పురుషుడిగా ఉన్నా, ఖచ్చితంగా నువ్వు ఇది అడగాల. ఇది అడగాలంటే ఖచ్చితంగా నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. మనం మంచి మంచి తెలివితేటలు ఉపయోగపెడతాం. యేసు ప్రభువారు అక్కడ మోకరించి ప్రార్థన చేసినట్టు లేదుగా, అయినా సరే ఆయన మీదకి ఆత్మ దిగి వచ్చిందిగా. అంటే సరే నీ తెలివితేటలు ఉపయోగపెట్టిన రీతిగానే ఆయన అడుగు. పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు ప్రభువా, పరిశుద్ధాత్మ చేత నన్ను నడిపించు ప్రభు అని అడుగు. ఆయన ఇంకో తక్కువ చేసేవాడా? లూకాసు వార్త 13:11 ఆ మాట ఉంది, తనను ఎందరైతే అడుగుతారో వాటికి నిశ్చయముగా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుననెను అనే మాట ఉంది. అదేనా ఉంది? నువ్వు అడగాల. లూకాసు వార్త 24:45 కూడా ఒక మాట ఉంది, వాగ్దానము చేయబడిన ఆత్మ మీ మీదికి వచ్చే వరకు అదిగో ఆ పట్టణంలో కనిపెట్టండి అని ఉంది. ఆ రోజైతే ఆ పట్టణంలో వాటిని కనిపెట్టమన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు మోకరించిన కాటి దేవుని సన్నిధి, నువ్వు ఇంట్లో మోకరించినా, దేవుని సన్నిధిలో మోకరించినా, ఏకాంతంగా వెళ్ళి మోకరించినా, లేదు డాబా పైన మోకరించినా, ఏది ఖచ్చితంగా అది దేవుని సన్నిధే. అక్కడికి ఆయన వస్తాడు. నువ్వు అడగాల ప్రార్థనలో, ప్రభువా పరిశుద్ధాత్మ నిన్నటి దినానికంటే ఈరోజు రెట్టింపుగా నాపై ఉంచయ్యా, నీ ఆత్మ చొప్పున, నీ ఆలోచన చొప్పున, నీ మాట చొప్పున నా చేయిను పట్టుకొని నీ నిత్యానుసారముగా ఆ మార్గంలో నడిపించయ్యా అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మ చేత క్రమంగా ఒప్పించబడుతుంటావు. తప్పులు దిద్దుతూ ఉంటాడు, సరిచేస్తూ ఉంటాడు. ఆయనకు అనుగుణంగా నీ హృదయాన్ని, నీ దేహాన్ని, నీ మనస్సును, నీ తలంపులు, ఊహలు, ఆలోచనలన్నిటినీ మలుచుకుంటూ ఉంటాడు. నీ మాట తీరు మలుచుకుంటాడు, నీ పద్ధతులు మలుచుకుంటాడు, నీ ప్రార్థనా జీవితాన్ని మలుచుకుంటాడు. అట్లా క్రమంగా చివరికి ఆయన సన్నిధికి అనుకూలమైన పరిశుద్ధత, ఏది ఆయన చూడటానికి హృదయ శుద్ధి ఇస్తాడు. అలాగనే పరిశుద్ధాత్మను కూడా నీ మీద బలముగా ఆయన ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడంటే అది నీవు ఆయనకు నచ్చని విషయాలు ప్రార్థనలు ఒప్పుకుంటూ దిద్దుకుంటూ వదిలేసినప్పుడు పరిశుద్ధాత్మ అడగాల్సిందే. ఓ పక్క హృదయ అంతరంగంలో కడగబడాల్సిందే. మెట్టుకు నా వంతుగా నా జీవితంలో నేను ఎదుర్కొన్న అనుభవం చెబుతాను. ఏకాంతంగా దేవుని సన్నిధిలో ఇంట్లోనే కూర్చున్న ప్రార్థనలో, ప్రభువా నీ ఆత్మచేత నన్ను నింపు అని అడుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని చూస్తూ ఉన్నాను. దర్శనం నాలో నుంచి ఒంటెల లాంటి కొన్ని దురాత్మలు బయటికి పోవడం చూస్తూ ఉన్నా. నాలో నుంచి కొన్ని చీమల లాంటి దురాత్మలు బయటికి పోవడం చూస్తున్నా. మళ్ళీ తిరిగి లోపలికి రావడం చూస్తున్నా. నాకు అర్థమైపోయింది, ఏయో మొత్తానికి నాలో నుంచి బయటికి వెళ్తున్నాయి, మళ్ళీ తిరిగి వచ్చని. ప్రభువా వీటిని శాశ్వతంగా నాలోంచి తీసివేయి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసి, నీకు తెలియకుండా రక్షణ బాప్తిసం పొందినా సరే నీలో కొన్ని దురాత్మలు అంతే ఉంటాయి. సేన అనే దెయ్యానికి సంఖ్య ఎంత? 2100 లేదా 2000 అనుకుందాం. సేన అంటే 2100 దెయ్యాలు ఉన్నాయి ఒకళ్ళు. బాప్తిస అనుభవంలోకి వచ్చిన తర్వాత కొన్ని మాత్రమే దేవుడు తీసేస్తాడు. మరి మిగతా కొన్ని ఏం చేస్తాడు అంటే ఖచ్చితంగా నీలో వాటిని పదిలంగానే ఉంచుతాడు. ఎందుకో తెలుసా? ప్రార్థన చేస్తున్నప్పుడు లేవి 6:13 సెలవిచ్చినట్టుగా బలిపీఠం మీద అగ్ని మండాలన్నట్లుగా నీ హృదయం లోపల ఉన్న బలిపీఠం మీద ప్రార్థన అనే అగ్ని మండుతూ ఉండాల, విజ్ఞాపన అనే అగ్ని మండుతూ ఉండాల, పరిశుద్ధాత్మ అగ్ని చేత మండుతూ ఉండాలి, వాక్యం అనే అగ్ని చేత నీ హృదయం మండుతూ ఉండాలి, నీ లోపల వాక్యం పదిలపరచబడుతూ ఉండాలి. ఇవి జరిగినప్పుడే ఓ సమయం ఉంటుంది. ఆ సమయం ఆ రోజునే
నీకు తెలియకుండా దేవుడు దాచి ఉంచిన ఆ దురాత్మను బయటికి పంపిస్తూ ఉంటాడు. బయటికి పంపిస్తాడు. నేను అలా పోయినాయి నేను చూశాను కాబట్టి ఆ మాట చెబుతుంది. నేను బయటికి పంపించేస్తాడు. అయితే ఒక సమయం ఉంది. అవును పాస్టర్ గారు, అవి మాలో ఎందుకు ఉంచుతాడు దేవుడు అంటే, నువ్వు అతిశయించకుండా, గర్వించకుండా, భ్రష్టుడిగా మారకుండా భక్తి సాధన చేయడానికి వాటిని అలా ఉపయోగపెట్టుకుంటున్నాడు యేసయ్య. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకళ్ళు అంటా ఉంటారు, నాకు దెయ్యం పట్టింది అదే నేను. ఆల్రెడీ నీలోనే ఉన్నాయి. ఆ దెయ్యాలు ఉన్నప్పుడే నువ్వు ప్రభు వల్ల చేయేస్తున్నావు. ఆ దెయ్యాలు ఉన్నప్పుడే పరిశుద్ధాత్మను అడుగుతున్నావు. పరిశుద్ధాత్మ కూడా నీ మీదకి వస్తుంది. ఆ దెయ్యాలు ఉన్నప్పుడే దేవుని సన్నిధిలోనే ఉంటున్నావు, వాక్యం ఉంటున్నావు. ఇవి దేవుని ఆజ్ఞ చొప్పున నీలో దాచబడినవి. ఈ దురాత్మలో కొన్నేమో దేవుని ఆజ్ఞ చొప్పున రక్షణ బాప్తీసం పొందిన నాడే నిన్ను విడిచిపెట్టి కొన్ని పోయినాయి, కొన్ని మాత్రం అలానే ఉంచాడు. ఏ సేవకుళ్ళైనా సరే, సేవకురాలైనా నేను ఆల్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవడానికి లేదు. నెత్తి మీద నూనె పడ్డా కానీ సేవకుల్లో కూడా ఉంటాయి. వాళ్ళు అతిశయించకుండా ఉండటానికి. ఏది నేను విన్న సాక్ష్యం, షాలేం రాజు గారు ఇప్పుడున్న మందిరం కాకుండా అప్పట్లో ఒక 12 సెంట్లోనే మందిరం ఉండేది. అప్పుడే నేను బాప్తీసం పొందా. 12 సెంట్లలోనే మందిరం ఉండేది. అయితే ఆ తర్వాత ఇంచుమించుగా ఒక ఎకరం బాతిగా ఆ స్థలంలో మందిరం కట్టబడింది. నేను బాప్తీసం పొందే సమయానికి ఎకరం బాతిగా లేదా ఎకరంన్నర స్థలంలో మందిరం ఉంది. ఇప్పుడు ఎంతో మనకైతే తెలియదు. అయితే 12 సెంట్లు మందిరం ఉన్న సమయంలో గుడివాడ ప్రాంతంలో మామిడి తోటల మధ్యలోకి ఏకాంత ప్రార్థన కానీ అటు అయితే ప్రశాంతంగా ఉంటుందని వెళ్ళారు. ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని వెళ్ళాడు ఆయన ఉపవాసాన్ని. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సేవకుడిగా అభిషేకించబడతారు. చేస్తూ ఉన్నాడు. అట్లానే స్పృహ తప్పినట్లుగా కొంచెం కళ్ళు తిప్పినట్టుంటే అట్లా వాలి నిద్రపోతూ ఉన్నాడు. ఆయన నోటితో ప్రపంచానికి ఇచ్చిన సాక్ష్యం నేను ప్రత్యేకంగా చెబుతున్నా. ఆయనలో నుంచి ఒక మనిషి నల్లటి ఆకారం పైకి లేచి పక్కకి వెళ్ళిపోవడం చూశాడు. ఎప్పుడు? ఉపవాస ప్రార్థనలో దేవునితో పెనుగులాడుతున్నప్పుడు, నెత్తి మీద నూనె పోయబడి అభిషేకించబడినప్పుడు, ఈ ప్రార్థన చేస్తూ ఉంటే స్పృహ తప్పినట్టుగట, కళ్ళు తిరిగినట్టుంటే అట్లా తలవాల్చాడట. ఆయనలో నుంచి ఒక నల్లటి ఆకారం పైకి మనిషి ఆకారమే లేచి పక్కకి వెళ్ళిపోవడం చూశాడు. స్టన్నే ఎమ్మడిని లేచి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత గొప్ప కృప పొందుకొని దేవుని చేత గొప్ప కృప పొందుకొని దేవుని సేవ చేయటానికి అడుగులు వేసినప్పుడు ఇప్పుడు ఇంత విస్తరణత, అలాగే వర్ధలత, అలాగే శ్రేష్టమైన వాక్కు ప్రపంచానికి అందటం, గొప్పగా కీర్తి కట్టించడానికి దేవుని నామాన్ని బట్టి ఆయన హెచ్చింపబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. అది కేవలం యేసయ్య నామాన్ని బట్టే. ఆయన లేకపోతే ఆయన జీరోనే. ఏ కారణాన్ని బట్టి అంత ఆశీర్వాదానికి మూలమైందంటే, ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు నాలో అలాంటి ఆయన చూశాడు, ఆ దురాత్మను చూశాడు. పోయిన తర్వాత ఆశీర్వదింపబడ్డాడు. ఆ తర్వాతనే విప్లవాత్మైన మలుపులోకి వచ్చింది సేవా పరిచర్య. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఒక సేవకుడిగా, ఒక సేవకురాలుగా, లేదా ఒక సంఘ పెద్దగా, లేదంటే ఒక పరిచారకులకు, లేదంటే ఒక విశ్వాసిగా నీలో ఎన్ని దురాత్మలు ఉన్నాయో, నువ్వెంతగా దేవుని ఎదుట భక్తిని చేయవలసి ఉన్నదో, తద్వారా పరిశుద్ధాత్మ వచ్చి లీడ్ చేయవలసి ఉందో, ఒక్కసారి నిన్ను నువ్వు తొంగి చూసుకో దేవుని సన్నిధిలో నిలబడి. మరి ఆయన అభిషేకించబడిన తర్వాత ఒకటి కనపడితే మరి మనలో ఇంకెన్ని ఉన్నాయి? ఇన్ కేసు మీరు కాదు, నన్ను కూడా కలుపుకుంటున్నా. ఒకవేళ నాలో ఉండొచ్చని నాకు తెలియదు కదా. దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే మిగతా సెక్షన్లో ఆయన చూపిస్తాడు. ఖచ్చితంగా మనం అడగాలి, అయ్యా నీతో నడవటానికి అభ్యంతరమైన దురాత్మ నాలో ఇంకేమైనా ఉంటే తొలగించు ప్రభు అని అడగాల. నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు ప్రభు అని అడగాల. ఇంకొక మాట ఏంటంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని కూడా ప్రభు నీ విషయం సాక్ష్యం ఇవ్వాలి. బాప్తీస్ అనుభవం, తర్వాత పరిశుద్ధాత్మ అనుభవం,
ఆ తర్వాత మనలో తెలియకుండా బాప్తీసం పొందినా సరే, ఒక సేవకుడిగా, సేవకురాలుగా, ఒక సంఘ పెద్దల స్త్రీగా, పురుషుడిగా, ఒక విశ్వాసిగా స్త్రీ పురుషుడిగా ఉన్నా, పరిచారకుల స్త్రీ పురుషుడిగా ఉన్నా, ఖచ్చితంగా ఇది అడగాల. నాలో ఇంకేమన్నా నీకు నచ్చని, నువ్వు ఇంకా కొన్నాళ్ళు ఉండాలని పెట్టినటువంటి దురాత్మలు ఏమైనా ఉన్నాయా ప్రభు, వాటిని తీసివేయి. అందుకు తగ్గట్టుగా భక్తి సాధనలోకి నన్ను నడిపించు, ప్రార్థనలు ఎదిగించు, విజ్ఞాపన చేయించు. అయ్యా నీ పరిశుద్ధాత్మతో నింపు, ఉపవాస ప్రార్థన చేయించు. అయ్యా నాకు నీ కృప కావాలని వచనాలు అడుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, ఈయన నా ప్రియకుమారుడు, నీ గురించి చెప్పాలి. ఈమె నా ప్రియకుమార్తె, ఈయన నా ప్రియకుమారుడు కాబట్టి ఈమె యందు లేదా ఇతని యందు నేను ఆనందించుచున్నాను అన్న సాక్ష్యం ప్రభు నీ గురించి ఇవ్వాలి. అలాంటి ఉన్నతమైన భక్తిలోకి నువ్వు అడుగులు వేయాలని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అలాంటి ఉన్నతమైన భక్తిలోకి నువ్వు అడుగులు వేయాలి. ప్రభు చెప్పాలి, ఈమె నా ప్రియకుమార్తె, ఇతను నా ప్రియకుమారుడని. అంటే అది ఒక శిఖర స్థాయి భక్తి సాధన. దావీదు అడిగాడు, ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించుమయ్యా. దేవుడిచ్చిన ఒక పాటలో కూడా ఆ మాట రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఊహలకు అందని ఈ స్థితిలో ఊహించని నీ కృపతో నన్ను ఇంతగా చేసావని చెప్పిన పాటలో, ఎక్కలేని ఆ ఎత్తైన కొండ నన్ను ఎక్కించని చెప్పని కూడా భక్తులు కూడా రాసుకున్నారు. ప్రభు మరవినవా, ప్రభు మరవినవా అంటూ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని నీ మోమును చూడ. మోము అంటే ముఖం, ఆ ముఖాన్ని చూడ నన్ను ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించవయ్యా అని భక్తులు రాసుకున్నారు పాటలు. వాళ్ళు రాయటమే కాదు, అనుభవం ఎట్టి ఎక్కారు, ఎక్కి చరిత్రలో నిలిచిపోయారు. మరి నీ సంగతి ఏంటి? ఏది మరి నీ సంగతి ఏంటి? ప్రభు పాదాలు పట్టుకొని అడుగుతాం. సమయం మించిపోవచ్చా ఉందిలే కానీ, ఇంతతో ప్రభు కృపలో అందించినటువంటి ఈ మూడు సందర్భాలు గుర్తుపెట్టుకో. దేవుని పాదాలు పట్టుకో. బాప్తిస్మం ఖచ్చితంగా కావాలి. బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ నింపుదల కోరుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. అలాగనే నీకు తెలియకుండా దురాత్మలు ఏమైనా ఉన్నాయో అని నేను చెప్పను, కానీ ఉన్నాయి. వాటిని దేవా నువ్వు తీసివేని బతిమలాడుకొని, దానికి తగ్గట్టుగా భక్తి సాధన నా ద్వారా జరిగించు ప్రభు అని ఆయన బతిమలాడుకోవాలి. చివరిగా దేవుడే నిన్ను ఈమె లేదా ఇతను నా ప్రియకుమారుడని చెప్పాలి. ఆయన అది చెప్పేలాగా మన భక్తి సాధన ఉండాలి. అలాగన ప్రభు కృప ద్వారానే చెయ్యునుగాక. ఆమేన్. మనందరి ఎడల అలాగన ప్రభు అయిన యేసయ్యే అలాగూ చెయ్యునుగాక, చేసి ఆయన మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, బాప్తిస్మం అనేది ఖచ్చితంగా అవసరమని నీవు మాదిరి చూపించావు. ఎవరైనా అడ్డగింపుల చేత ఇలా వేధించబడుతున్నట్లయితే వారి విషయంలో కూడా ఈరోజు నువ్వు చేటగా మాట్లాడుతూ ఉన్నావు. బాప్తిస్మం పొందకుండా అయితే అడ్డగించగలుగుతున్నారు, కానీ నిత్య నరకం అనేది వారు పొందకుండా తప్పించలేరు ప్రభువా. ఎందుకంటే అది నువ్వు మాత్రమే చేయగలవు. నిత్య నరకంలో పడిపోకుండా నీ రక్తం మాత్రమే ఆపగలుగుతుంది. ఆ రక్తాన్ని ఆశ్రయించకుండా ఎవరైనా తొందరపడి ఏదో చేస్తున్నడితే వారి విషయంలో కూడా నువ్వు మాట్లాడావు. అయ్యా, ఇదిగో రక్షణ ఖచ్చితంగా కావాలని చెబుతా ఉన్నావు. రక్షణ పొందిన మేము పరిశుద్ధాత్మ చేత నింపబడాలని, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వాళ్ళు ఎటువంటి గుణ లక్షణాలు కలిగి ఉంటారో కూడా చెప్పావు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని కూడా చెప్పావు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ రక్షణ పొందినా సరే కొన్ని దురాత్మలు ఉంటాయి, వాటి వల్ల ఇట్లా ఉంటుంది పరిస్థితి అని కూడా తేటపరిచావు. అవి ఎలా పోవాలో, దానికి ఏం చేస్తే పరిష్కారం దొరుకుతుందో కూడా తేటపరిచావు. అయ్యా, ఇదిగో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి ఏ చీకట్లున్నా తొలగిపోయినా సరే, ఇదిగో ఈమె లేదు ఇతను నా ప్రియకుమారుడు అని చెప్పి నీ చేత ఒక మాట చెప్పించుకోవాలని కూడా చెప్పావు. ఆ స్థితి భక్తిలోకి మేము
కొనసాగాలని దేవా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అది నువ్వు ఆశిస్తున్నావని కూడా ఈరోజు తేటపరిచారు. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. నీ మాటలు మా హృదయాలు పదిలపరచండి, అనేక పర్యాలు నెమరవేయడానికి కృపను దయచేయండి. ఆ రీతిగా భక్తి సాధన చేసి నీ చేత ఘనపరచబడటానికి కూడా నీ కృప నాకు మాకు దయచేయండి ప్రభువా. అయ్యా నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం మా ప్రభువా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రల దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్తం నీ పాదసన్నిధిలో పెడుతున్నాం యెహోవా ఈరే. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రల దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడు ప్రభావాన్ని నీ పాదసన్నిధిలో యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా వాటినాడు ప్రభావాన్ని బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు 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 మార్చండి అయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసునామమున మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్టేవి జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టేవి జరిగేలా చేసి నెరవేర్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. కనికరించండి ప్రభువా, మా నిమిత్తం ప్రార్థించండి అయ్యా. ఆయా రీతులుగా అడిగిన వాళ్ళు ఉన్నారు అయ్యా. నీ సన్నిధిలో మోకరించి దైవజనుడికి మా సంగతి తెలియపరిచి ప్రార్థన చేయించు ప్రభు అని మొరపెడుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసునామములో ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరంగా అన్ని విధాల వారి అక్కరతలో తీర్చబడును గాక, దీవించబడును గాక. ప్రభువా విన్నదాన్ని బట్టి కానీ నా కోసం మా కోసం పరిచర్య కోసం మరి అన్ని విధాల ప్రార్థిస్తున్న బిడ్డలు ఉపవాసించి ప్రార్థించిన ఇక ప్రార్థన చేస్తున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారిని ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరంగా అన్ని విధాలు దీవించి ఆశీర్వదించి నీ సేవలు బలంగా అభిషేకించి వాడుకోండి ప్రభు. నీ గొప్ప కార్యాలు జరిగించమని సోషల్ మీడియా ద్వారా విని బలపడుతున్న వారి విషయంలో కూడా ఈ కార్యము జరిగించండి వేస్తున్నాము. సమస్త విషయాల్లో కృప అనుగ్రహించమని ఈ వారంలో ఉన్న సంఘక్రమాలన్నీ నీ కృప ద్వారా దీవెనకరంగా జరుగును గాక. రేపు ఎల్లుండి జరిగేటువంటి దేవా యేసయ్య దీవెన ఉజ్జీవ పండుగలు అనేవి ఆ కోటాలో ఘనంగా జరిగించండి. ప్రతి విషయంలో చూడండి, నీ నామానికి ఘనత వచ్చేలాగా చేయండి. ఏ దురాత్మ అంధకార శక్తుల మంత్ర ప్రయోగాలు ఉన్న అవన్నీ యేసు నామములో బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బలమైన నీ సన్నిధి ప్రసన్నత మీటింగ్స్లో ఉండాలి, అది అందరూ అనుభవించాలి. ఈ సమాజం ప్రాంత ప్రజలందరూ కూడా దేవుని భయము దేవుని ప్రసన్నత అనుభవించాలి. యేసు నామములో రక్షణ పొందాలి, తిరిగి ఉజ్జింపబడాలి, నీకు ఇష్టమైన పాత్రలుగా సిద్ధపరచబడాలి. అలాగ నీ కృప ద్వారా జరుగును గాక. కావలసిన ప్రతి అవసరత నీ కృప చేత తీర్చబడును గాక. సమస్త విషయాలు కృప అనుగ్రహించమని నీవు తోడు నడిపించమని దేవా. 3వ లైన్లో మందిర నిర్మాణం జరుగుతుండగా మందిర నిర్మాణంలో కూడా మీరు చూడండి, అన్ని సక్రమంగా క్రమంగా నీ కృప ద్వారా యేసు నామములో జరుగునుగా. 6వ తారీఖు నుంచి హోసన్న మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న దేవ గుడారాల పండుగలు కూడా ఆశీర్వాదకరంగా జరుగునుగా. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ దేవ పండుగ ఇలాంటి సువార్త సభలు జరుగుతున్నాయి, అవన్నీ ఆశీర్వాదకరంగా జరుగునుగా. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నీ దీవెనకరంగా జరిగించి నీ కృపలో వర్ధలు చేసిన మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ మరొక సంవత్సరమును దయా కిరీటాన్ని మీ కృప ద్వారా ఆత్మీయ తండ్రికి ప్రభువా మీరు అనుగ్రహించినందుకు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ దాసుని దీవించి బలపరిచి అభిషేకించి నీ సంకల్పానికి అనుగుణంగా నీ సేవలో వాడుకొని మాత్రం మహిమ పొందమని నీ చిత్తానుసారంగా మీ దాసుడి ద్వారా మీ దాసురాల ద్వారా సేవ జరిగించి కుటుంబం కడుపును పుట్టిన బిడ్డల ద్వారా కూడా తోడబుట్టిన వారి ద్వారా కూడా నీ ఘనమైన సేవ జరిగించి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ నీ నామానికి ఘనత తెచ్చేలాగా సంఘానికి మంచి పేరు తెచ్చేలాగా కృపలో వర్ధలు చేసి ఆశీర్వదించి సేవలు వాడుకోమని బతిమలాడుతూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసే ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి పెట్టుకొని ప్రార్థిస్తూ 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాహస్తాలకు సమస్తాన్ని అప్పచెప్పి దీవించి ఆశీర్వదించి యేసు నామములను ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగే ఈ ప్రాంతంలో ఉన్న సంఘము సంఘ బిడ్డలకు సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు వారి కుటుంబాలకు కలిగిన పనులు చేస్తున్న సమస్తానికి నిత్యత్వము చేరు పర్యంత వరకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రభేసు రక్తమునకేచి
ప్రభు యేసు నామములో సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతల చీకటి గారి శక్తుల క్రియలన్నిటికీ వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యుద్ధము యెహోవాది, యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.